బుక్లో చదివానన్నా సాయిబాబా నాన్ వెజ్ తింటారని రాసింది, ఇది నిజమా? ఉంది, అది నిజం కాబట్టే కదా బుక్లో రాస్తారు, ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు షిరిడి సంస్థను యాక్సెప్ట్ చేసిన బుక్ ఒకటి ఉంది. దాని తర్వాత ఎకిరాల భరద్వాజ గారు ఒక బుక్ రాశారు, సాయి లీలామృతం అని చెప్పి. సో ఆ బుక్లో ఉంది, అది అందరూ యాక్సెప్ట్ చేసిరు. థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు దానివల్ల కాంట్రవర్సీ వస్తుంది, నాన్ వెజ్ తినడమే సనాతన ధర్మంలో తప్పు అని అంటే, షిరిడి వాళ్ళ బుక్లో అది రాయాల్సిన అవసరమే లేదు, కాంట్రవర్సీ వస్తుంది అన్నప్పుడు. బట్ వాళ్ళంత ధైర్యంగా దాంట్లో రాశారంటే దాని మీనింగ్ ఏంటి, దాని వెనకాల ఉన్న తత్వం మనం అర్థం చేసుకోవాలని దాని మీనింగ్. సో ఇప్పుడు సాయిబాబా దీనికి ఎక్కడ ఆన్సర్ చెప్పలేదు, కానీ ఇప్పుడు మనము తత్వపరంగా తీసుకుందాం, అవతారాల పరంగానే తీసుకుందాం. ఇప్పుడు మనకి వేదం, శాస్త్రం, పురాణం, ప్రమాణం. పురాణంలో తీసుకుందాం, శ్రీమద్ భాగవతం ఉంటుంది. ఇందాక నేను ఏం చెప్పిన, దత్తాత్రేయ స్వామికి 16 అవతారాలు ఉన్నాయి. అందులో 3 అవతారాల పేర్లు అవధూత అవతారాలు. మళ్ళీ దత్తావతారాలు ఎలా వస్తాయి, సంప్రదాయ అవతారంగా వస్తాయి, అవధూత అవతారంగా వస్తాయి. సంప్రదాయ అవతారం అంటే వాళ్ళు వేదం, శాస్త్రం ఎట్లయితే చెప్పిందో దాన్ని అతిక్రమించకుండానే సంప్రదాయంలో ఉంటారు. అవధూత స్థితిలో ఎవరైతే వచ్చారో వాళ్ళు దాన్ని అతిక్రమించి ఉంటారు అన్నట్టు. ఇప్పుడు సంప్రదాయంకి అవధూత స్థితికి తేడా చూద్దాం.